మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొద్దిగా వెనకమండి, అందరం వస్తాం. నేను ఆడ పెడతాను అడెక్కే ఇవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. సో ధన్యవాదాలు సార్, మీరు నాకు మాకు సంతోషం. మరి ఇప్పుడే అందరికీ సమావేశానికి కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కళ్యాణ మండపం ఉండాలా, మేమందరము బాగా దండిగా ఎంతైనా ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయాలనే పరిస్థితుల్లోకి కాలం వచ్చింది. కాలానుగుణంగా సోఫిస్టికేటెడ్గా ఈ కళ్యాణ మండపాలు నిర్మించడం జరిగింది. అత్యంత ఆధునికమైన వసతులతో కళ్యాణ మండపాలు 3-4 కళ్యాణ మండపాలు పెద్ద పెద్దవి ఉన్నాయి ప్రొజెక్టుల్లో.
కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు మంచి కళ్యాణ మండపంలో ఉండాలా, డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టాలా, బాగా పెళ్లి చేయాలా, అందరినీ పిలిచాలా, మంచి భోజనాలు పెట్టాలా, అందరూ ఘనంగా పెళ్లి చేస్తాడని అనుకోవాలనే పరిస్థితుల్లో ప్రజల అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాలకు అనుగుణంగా కొత్తగా నూతన కళ్యాణ మంటపాలు రావడం జరుగుతుంది. వేపారి బిఎంఎం కన్వెన్షన్ హాల్, వేపారి మాబుమియా అని మాబుమియా భార్య సంతానం అందరు కలిసి 100 మంది ఉన్నారు. వీళ్ళందరూ చిన్న పెద్ద అంత మొత్తం కలిపితే 100 మంది ఉన్నారు. ఆ 100 మందికి సరిపోయే పరిస్థితుల్లో వేపారి మాబుమియానే ఆస్తులు ఈ పొలాలన్నీ కూడా సంపాదించి వీరందరి భవిష్యత్తు బాగుండాలని ఒక మంచి ఆలోచనతో ఇవన్నీ ఆయన కష్టార్జితంగా వచ్చినవి. ఇవన్నీ ఆయన సంపాదించిన భూమిలోనే వీళ్ళందరూ ఇటుకల ఫ్యాక్టరీలు కానీ, కళ్యాణ మంటపాలు కానీ, సినిమా హాళ్ళు కానీ కట్టుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందినారు. మరి ఆర్థికంగా కష్టపడుతున్నారు కాబట్టి దేవుడు చల్లగా చూస్తున్నాడు కాబట్టి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి కళ్యాణ మంటపాలు అవసరాలు పొద్దుటల్లో బాగా ఉన్నాయి. అత్యంత ఆధునికమైన పరిస్థితుల్లో కళ్యాణ మంటపాలు చాలా బాగుంది. మేమందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, కళ్యాణ మంటపం చాలా చక్కగా ఉంది బాగా అని. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా కూడా కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి మనం చేయూతను అందించాలి. అందరూ కూడా సమానంగా ఉండాలా, అందరూ మనతో పాటు ఉండాలా, మనము అందరితో పాటు ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మనం అందరము ముందుకు నడవాలని, ఈ భవిష్యత్తులో ఇంకా ప్రొద్దుటూరు పట్టణంలో ఇంకా ఎన్నో కళ్యాణ మంటపాలు వచ్చి ఆ ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలని కోరుకుంటూ కొత్తగా కళ్యాణ మంటపాన్ని నిర్మాణం చేసిన వేపారి బషీర్ వాళ్ళ కుటుంబానికి, స్వర్గీయ వేపారి మాబుమియా కుటుంబానికి, వాళ్ళందరికీ కూడా స్వర్గస్థులైనారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు స్వర్గంలో ఉండి ఇవన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి మంచి కళ్యాణ మంటపాన్ని నిర్మించిన దానికి వేపారి వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో అందరూ కూడా అభివృద్ధి చెందాలా, పొద్దుటూరు పట్టణం ఇంకా పెద్దగా విస్తరణ చెందాలా, అందరూ బాగుండాలా, మనము బాగుండాలని కోరుకోవాలని, అందరూ కూడా దైవాన్ని ప్రార్థన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.